వెల్కమ్ టు సాంఘిక పురాణ కథలు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగర్ విన్వీధుల్లో విహరిస్తున్నారు. వారికి గంగా నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తుండడం కనిపించింది. అది చూసిన పార్వతీదేవి, నాదా, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి వారి పాపాలు తొలగిపోతాయా? మరి అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా నది స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అని సందేహాన్ని వెలిబుచ్చింది. అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఏం చేయాలో నేను చెప్తా అని చెప్పి ఇద్దరు కూడా ముసలి రూపంలోకి మారిపోయారు. వారిద్దరు కూడా గంగా నదిలో స్నానం చేసేవారిలాగా ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆ పార్వతీదేవి పండు ముత్తైదువ రూపంలో ఉండి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుని చూపిస్తూ, అయ్యా, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలోకి దూకి ఆమె యొక్క పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసినటువంటి పార్వతీదేవి, అయ్యా, నా భర్తకు ఒక శాపం ఉంది. పాపాత్ములు ఎవరైనా ఆయనను ముట్టుకుంటే వెంటనే తాకిన వారి తల బ్రద్దలై వారి ప్రాణాలు పోతాయి. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని చెప్పింది. ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఆ గుంపులో నుండి ఒకే ఒక వ్యక్తి నదిలోకి దూకి కొట్టుకుపోతున్న ఆ వృద్ధుడి యొక్క రెక్క పట్టుకొని తన వీపు మీద ఎక్కించుకొని ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చాడు. అప్పుడు ఆ పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెప్పింది. నాయన, నీవు ప్రాణాలు తెగించి మరీ నా మాంగళ్యాన్ని దక్కించావు. నీవు పాపరహితుడవా అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, అమ్మా, నేను ఇంతకుముందే గంగా నది స్నానం చేసి పునీతుడనయ్యాను. అందుకే నీ యొక్క పతి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నించాను అని చెప్పాడు. వెంటనే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా నిజరూప దర్శనమిచ్చి ఆ వ్యక్తికి అంతులేని సంపదలను ప్రసాదించి అక్కడి నుంచి తిరిగి వినువీధుల్లో విహరించసాగారు. చూసావా దేవి, విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి యొక్క పాపాలను ప్రక్షాళన చేస్తుంది అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి అర్థమైందన్నట్లుగా చిరునవ్వుతో తల పంకించింది.